బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి భూ కుంభకోణం చేస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 9,500 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని అయితే తన బంధువులకు స్నేహితులకు సీఎం కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శించారు. అంతేకాకుండా 4 నుంచి 5 లక్షల వరకు కూడా కుంభకోణం జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆరోపణలు గుప్పించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, నిజంగా కేటీఆర్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి స్కామ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారా? రైట్. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై అలాగే రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే ఆయనపై ఏదైతే గవర్నర్ విచారించడానికి ఆమోదించిన దాని గురించి కూడా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకోపోతుంది అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఫార్ములా E1 రేసింగ్ లో ఆయన ఎలాంటి తప్పులు చేయలేదని అది అందరికీ తెలుసని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఫోర్స్డ్ గా తన పైన అభియోగాలు మోపినా ఆరోపణలు చేసినా ఒక ఛార్జ్ షీట్ వేసి తన కస్టడీకి వెళ్ళినా అందులో ఏం లేదు కాబట్టి తను ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డి పాలసీ విధానంపై, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై పలు ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా తెలంగాణలో బాలానగర్, కాటేదాన్, జీడిమెట్ల పరిసర ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఎక్కువ మొత్తంలో భూములు ఉన్నాయి. అవి చాలా విలువైన భూములు. ఆ భూములన్నిటిపైన రేవంత్ రెడ్డి కన్ను పడిందని, రేవంత్ రెడ్డి అనయులు అనుచరులే అక్కడ ఎక్కువగా భూదందాలకు పాల్పడుతున్నారని, వారి పేరిట 9,300 ఎకరాలకు సంబంధించిన పారిశ్రామిక భూములను వారికి అప్పగించారని చెప్పేసి కేటీఆర్ ప్రెస్ మీట్ లో ఆరోపించారు. అయితే అక్కడ ఒక ఎకరానికి 50 కోట్లు వేసుకున్న 9,300 ఎకరాలకు దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపులకు సంబంధించి రాయితీలు ఇస్తుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ భూ కుంభకోణాలు చేయడానికే తెరలేపారని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా 2022లో భూములకు సంబంధించి, పారిశ్రామిక భూములకు సంబంధించిన రెగ్యులరేషన్ చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చామని, దాని ప్రకారము అంటే పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వాలంటే 100% భూ రేట్లకు సంబంధించిన దాన్ని చెల్లించాలని, లేదంటే వేరే వ్యక్తులకు, పారిశ్రామికవేత్తలకు కాకుండా ఇతర వ్యక్తులకు భూములు అమ్మాలంటే 200% చెల్లించాలని చెప్పేసి ఆయన చెబుతూనే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న విషయం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కనీసం 30% కూడా చెల్లించట్లేదు అని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాలను ఆయన కఠినంగా ప్రతిఘటిస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణలో ఆయన అనుచరులుగా ఉన్న, అంటే ఆయన బంధువులు ఎవరైతే ఏవి రెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి, అలాగే కొండల్ రెడ్డి, అలాగే ఇతర వ్యక్తుల పేర్లను కూడా ఆయన ప్రస్తావిస్తూ, వీరంతా తమ చుట్టాలు, తమ బంధువులు, రేవంత్ రెడ్డి గారి అనుచరులు, వీరి పేరిటనే ఆ భూములకు సంబంధించిన మొత్తం వ్యవస్థ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. భూ కుంభకోణంలో కూడా వీరి పాత్ర ఉంది అని చెప్పేసి ఆయననైతే మాట్లాడారు. అయితే దీన్ని తెలంగాణ సమాజం చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా దీనికి తగిన కాన్సిక్వెన్సెస్ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటారన్నట్టు ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఫార్ములా E1 రేసింగ్ ల విషయంలో కూడా ఆయన కొన్ని సవాళ్లు విసిరారు. రేవంత్ రెడ్డి అసలు ఈ కేసులో తనను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఎందుకు కేటీఆర్ సవాల్ విసురుతున్నారు అంటే, ఫార్ములా E1 రేసింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి మొత్తం మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా కోడైకొస్తున్న ఈ సందర్భంగా కేటీఆర్ మాత్రం తనకు అరెస్ట్ చేసే దమ్ము లేదని సవాల్ విసరడం వెనుక ఆంతర్యం ఏంటి, ఆయన వ్యూహం ఏంటి అనేది విశ్లేషకులు అయితే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకటి, ఆయన గతంలో చెప్పారు, అరెస్ట్ చేస్తే, జైల్లోకి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేస్తే ఆయనకు ప్రజా సమస్యల నుంచి కాస్త వెసులుబాటు కనిపిస్తుంది. ఆ సమయంలో తాను యోగా చేస్తా, బుక్స్ చదువుతా, ఇతర వ్యూహాలను రచిస్తా, ఆ తర్వాత బయటకు వచ్చి గట్టిగా కొట్లాడుతా అని చెప్పేసి ఆయన గతంలోనే చెప్పారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే అతను అంటే అరెస్ట్ చేసినా ఓకే అన్నదానికి ఆయన ప్రిపేర్ అయి ఉన్నారా, లేదు అంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేనేంటో చూపెడతా అని సవాల్ విసరడం ద్వారా, ఛాలెంజ్ చేయడం ద్వారా అరెస్ట్ చేయాలన్న ఒక ప్రక్రియ అనేది వెనక్కి పోతుందని ఆయన భావించారా? ఏదేమైనప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడారనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొత్తం మీద రేవంత్ రెడ్డి అంటే ఈ టైంలో ఫార్ములా E1 రేసింగ్ సంబంధించిన అభియోగాలు, అలాగే దాని కేసుకు సంబంధించి పురోగతి సాగుతున్న ఈ తరుణంలో రేవంత్ రెడ్డి చేస్తున్న కుంభకోణాల విషయాన్ని, ఆయన రేవంత్ రెడ్డి భూదందాల విషయాన్ని,
ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం వెనుక ఖచ్చితంగా కేటీఆర్ ఏదో ఒక బలమైన రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఇదే నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కూడా ఆయన మాట్లాడారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారు. దానికి సంబంధించిన విచారణ ప్రక్రియ కూడా ఇప్పుడు జరుగుతా ఉన్నది. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ అనివార్యమైనప్పుడు వారి విచారణ అయితే తీసుకుంటా, వారి స్టేట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి కూడా గడ్డం ప్రసాద్ గారిని కలిసి వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు కలిసి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ దానం నాగేందర్ రాజీనామా అనేది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అది ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ముందుగానే ఇది గ్రహించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాను చేయాల్సిందిగా వారే ఒత్తిడి తీసుకొస్తున్నారు, రాజీనామా చేయిస్తారు అనే సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉంది, రేపో మాపో రాజీనామా చేస్తారు. ఇక కడియం శ్రీహరిని రాజీనామా చేయకుండా ఎలా కాపాడుకోవాలి అనే దానిపై టెక్నికల్ అంశాలు ఏమేమి ఉన్నాయా అనే దానిపై ఇప్పుడు తర్జన భర్జన రేవంత్ రెడ్డి పడుతున్నారు. ఇక దానికి సంబంధించిన విషయాలు కూడా త్వరలోనే తెలియనున్నాయన్నట్టు కేటీఆర్ స్పందించారన్నమాట. ముఖ్యంగా కేటీఆర్ ఆయన ఫార్ములా 1 రేసింగ్ల పైన వస్తున్న అభియోగాలపై, అరెస్టులపై మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి భూ కుంభకోణాల గురించి ప్రధానంగా అక్కడ చర్చకు తీసుకొచ్చారు. దీని వెనకాల ఖచ్చితంగా కేటీఆర్ ఏదో బలమైన వ్యూహాలతోటి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అనే చర్చను పక్కకు పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడుకునేందుకే ఆయన ఈ టాపిక్ ని తీసుకొచ్చారా అనేది అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఇలాంటి సమయంలో ఈయన తీసుకొచ్చిన 5 లక్షల భూ కుంభకోణంపై, 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై అటు రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా, లేదంటే ఎవరు స్పందిస్తారు? నిజంగానే జీడిమెట్ల బాలనగర్ కాటేదాన్ ప్రాంతంలో 5 లక్షల కోట్ల భూ కుంభకోణం నిజంగానే జరిగిందా, దానికి సంబంధించిన వ్యవహారము ఏంటి అనేది తెర మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు గచ్చిబౌలి అది మన సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వ్యవహారం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత కోకపేటలో జరిగిన భూముల వ్యవహారము, ఇప్పుడు ఈ కాటేదాను జీడిమెట్ల బాలనగర్ సంబంధించిన భూముల వ్యవహారం కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారుతా ఉన్నది. చూడాలి దీనిపైన పురోగతి ఎలా ఉంటుంది, లేదంటే కేటీఆర్ ఆరోపణలపై రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపి